హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి స్నిక్కర్స్ చాక్లెట్ అండి. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. హెల్దీ చాక్లెట్ కదండి, దాన్ని మనం ఇంకొంచెం హెల్దీగా బెల్లం యూస్ చేసి చేయొచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు తీసుకుని వాటిని బాగా రోస్ట్ చేసి పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మనం చిన్న చిన్న గ్రాన్యూల్స్లా చేసుకోవాలండి. నేను చపాతీ కర్రీ యూస్ చేసి చేస్తున్నాను. బాగా మిక్సీ అయిపోకూడదు, చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉండాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లో పీనట్ బటర్ యాడ్ చేయాలి. ఈ పీనట్ బటర్ని నేను ఒక కప్పు పీనట్స్, రోస్టెడ్ పీనట్స్, అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం, ఒక 2 స్పూన్లు బటర్ యూస్ చేసి చేశానండి. మీరు బటర్ లేకపోతే గీ అయినా వేసుకొని చేసుకోవచ్చు. నేను అందులో బెల్లం వేసాను కాబట్టి ఇంకా నేను షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గీ అండి. గీ ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ గీ యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, బటర్ వేసుకొని ఆ మిక్చర్ని మనం ఆ ప్లేట్లో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లేట్కి గీ అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దానిపైన మనం రోస్టెడ్ పీనట్స్ని కూడా పైన వేసుకోవాలి. ఇప్పుడు మనం క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ బెల్లానికి ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి. బాగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. గీ అయినా బటర్ అయినా ఏదైనా పర్వాలేదండి, ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదండి, కానీ మనం ఎక్కువ పెట్టడానికి కొంచెం భయపడుతుంటాం. కానీ ఇలా హెల్తీగా చేసి పెట్టండి, పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు హ్యాపీగా ఉంటేనే కదండి మనకి కూడా హ్యాపీ. చూడండి, ఇప్పుడు క్యారమిల్ అలా దగ్గర పడిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని తీసుకొని మనం ఇప్పుడు ఇందాక ముందు లేయర్గా తయారు చేసుకున్నాం కదా, దాని మీద వేసుకోవాలండి. మరీ చిక్కబడకూడదు, అలా లూజ్గా ఉండాలి, ఎందుకంటే మనకు చల్లారిన తర్వాత అది గట్టిపడిపోద్దండి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి, కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం చాక్తో బార్స్లా కట్ చేసుకోవాలండి. చాక్లెట్ కోటింగ్ ఏమీ లేకపోయినా ఇలాగైనా చాలా బాగుంటాయండి, ఇలా అయినా తినేయచ్చు. చూడండి, 3 లేయర్స్ బాగా వచ్చాయి కదా. ఇప్పుడు వీటికి మనం చాక్లెట్ కోటింగ్ ఇవ్వాలి కదండి, దానికోసం నేను డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ తీసుకున్నా. దాన్ని బాగా మెల్ట్ చేసి మనం చాక్లెట్స్ని కోట్ చేసుకోవడం అంతేనండి. కోట్ చేసుకుని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాక్లెట్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాక్లెట్స్ని. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూయర్స్.